వెల్కమ్ టు ఫ్లిక్సిట్ ఆన్లైన్ క్లాసెస్. మనం రెగ్యులర్గా గ్రూప్ డి మాక్ టెస్ట్ సిరీస్లో ఈరోజు వచ్చి మాక్ నెంబరు 12 అమ్మ. సో క్వశ్చన్ పేపర్ డిస్క్రిప్షన్లో ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో మీరు ప్రింట్అవుట్ తీసి పక్కన పెట్టుకుంటే క్వశ్చన్స్ అన్నీ ఈజీగా అర్థం అవుతాయి. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే బాడ్మాస్ క్వశ్చన్ ఇచ్చాడమ్మా. 84 డివైడెడ్ బై 12 ప్లస్ 45 డివైడెడ్ బై 5 బ్రాకెట్ డివైడెడ్ బై 4 మైనస్ 2. సో మనకి బాడ్మాస్ ప్రకారం తెలుసు కదా, ఫస్ట్ ఏం చేయాలంటే ముందు బ్రాకెట్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ బాగా చూడండి, ఎంతలు పోద్దామా? 6, ఇక్కడ 9. సో ఎంత ఇది? 7. సో ఇక్కడ 9, ఇక్కడ ఎంత 16 డివైడెడ్ బై 4 మైనస్ 2. సో ఎంత వస్తుంది అంటే 2 ఆన్సర్ అనమాట. ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి, బాడ్మాస్. ఈజీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ద యావరేజ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ మదర్ అండ్ హెర్ డాటర్ ఈజ్ 25 years. 5 years from now the mother would be 3 times as old as her daughter. What is the present age of mother అన్నాడు. క్వశ్చన్ ఏమన్నాడంటే యావరేజ్ ఆఫ్ ఇద్దరున్న మదరు నెక్స్ట్ డాటర్ యొక్క యావరేజ్ ఏజ్ 25 అమ్మ. అయితే సమ్ ఏమవుద్ది? ఇద్దరు యావరేజ్ కాబట్టి మదర్ ప్లస్ డాటర్ వచ్చి 25 కదా, యావరేజ్ అయితే బై 2 కాబట్టి సమ్ ఎంత అవుద్ది అంటే 50 అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడంటే 5 years from now ద మదర్ వుడ్ బి ది 3 times ఓల్డ్ యాజ్ డాటర్ అన్నాడు. అంటే 5 years తర్వాత అంటే 5 years యాడ్ చేసుకోవాలంటే ఇద్దరు ఒకరిది 5, ఇద్దరిది కాబట్టి 5 + 5 10. సో ఇక్కడ మనం 10 యాడ్ చేసుకుంటే ప్రజెంట్ ఎంత వచ్చిందమ్మా? 60 years అన్నమాట ఇద్దరిది కలిపి. అయితే ఏమన్నాడు, వాళ్ళ యొక్క రేషియో ప్రజెంట్ ఎంత ఉందంటే మదర్కి డాటర్కి 3:1 రేషియో ఉందన్నమాట. ఏమన్నాడు క్వశ్చన్లో? వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మదర్ అన్నాడు. మదర్ యొక్క ప్రజెంట్ ఏమన్నా, ఇది ఆఫ్టర్ 5 years తర్వాత ఇది. సో టోటల్ 60 units అనేది 4 అయితే మదర్ అంతా 3 units. సో ఎంతలో పోతుంది ఇక్కడ 15 అంటే 45. ఎప్పుడు ఇది? ఆఫ్టర్ 5 years. మనకి ప్రజెంట్ అడిగాడు అంటే దీని నుంచి 5 years మైనస్ చేస్తే 40 years అనమాట. సో మదర్ది ప్రజెంట్ ఏజ్ అంటే 40 years. ఆప్షన్ వచ్చేసి ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ వచ్చేసి మన క్వశ్చన్లో 5,000 ఇచ్చాడు. టైం వచ్చేసి 12 months అంటే 1 year. నెక్స్ట్ రేట్ వచ్చి 20% per annum. కాంపౌండ్ హాఫ్ ఇయర్లో అన్నాడు, 6 months అన్నాడు అమ్మా. సో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు 6 months కంటే ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. మీకు ఆల్రెడీ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను సెట్ 7, 6, 9, 10 ప్రతి సెట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ క్వశ్చన్ నెంబర్స్ మార్చాయంటే ఇప్పుడు సో 20% హాఫ్ ఇయర్ కాబట్టి 2 times కాబట్టి 2:1 రేషియోలో మనకి కాంపౌండ్ రేషియో కట్టాల. సో ఇక్కడ 1 year కాబట్టి కాంపౌండ్ 6 months హాఫ్ అనమాట. 6 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి. సో 1 year 20% అంటే హాఫ్ ఇయర్కి ఎంత అవుతుంది? 10%. సో నేను డైరెక్ట్ 10% వాల్యూ కట్టాను. 500 10% ఎంత అమ్మా? 500. సో దీంట్లో 10% 50. సో ఎంత ఇది మన కాంపౌండ్ ఇంట్రెస్ట్? అది 1000 + 50, 1050. సో మనకి అడిగింది ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి 1050. నెక్స్ట్ క్వశ్చన్. The sum of two numbers is 20, while the difference between these two numbers is 4. What is the 50% of the product of two numbers అన్నాడు. Sum of the two numbers. Sum of the two numbers. For suppose x plus y, ఆ రెండు నెంబర్లు మన క్వశ్చన్లో 20 ఇచ్చాడు. నెక్స్ట్ వాటి యొక్క డిఫరెన్స్ x - y అనేది క్వశ్చన్లో 4 ఇచ్చాడు.
ఇప్పుడు మనకి ఇండివిజువల్ వాల్యూస్ ఫస్ట్ ఎక్స్ కనుక్కోవాలి, వై కనుక్కోవాలి. ఎప్పుడు కూడా ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఆ రెండు ప్లస్ చేసి బై 2 చేయండి, అంటే 12. నెక్స్ట్ వై వాల్యూ కావాలంటే ఆ రెండు మైనస్ చేసి బై 2 చేయండి, అంటే 8. ఇప్పుడు నీకు ఏమన్నాడు, ఈ రెండు మల్టిప్లై చేసి 50% అడిగాడు. అంటే 50% 1/2 కదా, 1296. దీంట్లో హాఫ్ అడిగాడమ్మా, అంటే 48. సో మన క్వశ్చన్లో 48 ఆప్షన్ వచ్చేసి సి. నెక్స్ట్, ఈ సమ్ ఈజ్ డివైడెడ్ బిట్వీన్ అమర్ అండ్ అక్బర్ ఈజ్ రేషియో 7:3 రెస్పెక్టివ్లీ. If the same sum was split between Aman and Akbar in the ratio 3:1 respectively, then Akbar would have received 250 less than the amount of is actually received. Find the total sum which was distributed between them అన్నాడు. చూడండి, క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకి ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ముగ్గురు ఫ్రెండ్స్ ఫస్ట్ కేసులో అమరు, నెక్స్ట్ ఇంకోడు అక్బర్, అమరు అక్బరు. రెండో కేసులో అమను, నెక్స్ట్ అక్బర్. అయితే ఫస్ట్ కేసులో అమరు అక్బర్ రేషియో 7:3, సెకండ్ రేషియోలో అమను అక్బర్ 3:1 అన్నమాట. అయితే ఇప్పుడు ఏమన్నాడు, దాని అక్బర్ వుడ్ హ్యావ్ రిసీవ్డ్ 250 లెస్ దాన్ ది అమౌంట్ యాక్చువల్లీ రిసీవ్డ్. అంటే ఇక్కడ తీసుకోకుండా ఇక్కడ దేనికి ఈ రెండు దాంట్లో డిఫరెన్స్ అమౌంట్ వచ్చి 250 రూపీస్ ఉందంట. సో ఫర్ సపోజ్ నేను సమ్ ఏంటంటే, ఫర్ సపోజ్ సమ్ అంటే టోటల్ సమ్ అంటే అమౌంట్ నేను ఎక్స్ అనుకుంటాను. ఈ ఎక్స్ అమౌంట్లో ఫస్ట్ అక్బర్కి ఎంత వచ్చింది, ఈ టోటల్ యూనిట్స్ 10 కదా, ఈ 10 వాల్యూ ఎక్స్ అనుకోండి, ఈ టోటల్ 10 వాల్యూ ఎక్స్ అనుకుంటే 3 వాల్యూ ఎంత అవుద్దాం ఇక్కడ, 3x/10. ఇది ఇలా ఉంచండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సమ్ ఎక్సే కాబట్టి ఇక్కడ టోటల్ 4 అనేది ఎక్స్ వాల్యూ అయితే మనకి అక్బర్ దగ్గర అక్బర్ ఇక్కడ 1 వాల్యూ ఎంత అవుద్ది, 1 వాల్యూ ఎంత అవుద్ది, x/4. వీడి యొక్క డిఫరెన్స్ అనే క్వశ్చన్లో ఇచ్చాడు, డిఫరెన్స్ ఇచ్చాడు. అంటే 3x/10 మైనస్ x/4. సో దీన్ని ఇక్కడ చేస్తే ఎంత వస్తుందమ్మా, ఇక్కడ 12x, ఇది 10x, ఇది 40 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్లో మనకి ఎంత ఇచ్చాడంటే 250 ఇచ్చాడు. 250 ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఈ దీనికి కనుక 2x/40 ఈజ్ ఈక్వల్ టు 250. సో ఇక్కడ ఎంత వస్తుందమ్మా, 25. అంటే ఎక్స్ వాల్యూ మనకు సమ్ ఎంత వచ్చింది, 5000. సమ్ ఎంత వచ్చింది, 5000. యాక్చువల్గా టోటల్ సమ్ ఎంత 5000. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఇది ఏం లేదు, సమ్ ఎక్స్ అనుకున్నాను. సో వాడికి వీడికి డిఫరెన్స్ వచ్చేసి ఎక్స్, వాడికి డిఫరెన్స్ వచ్చేసి 250 రూపీస్ అంట. ఆ 250కి ఈక్వల్ చేసుకున్నాను క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ చూడండి, ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఆర్టికల్ సి అండ్ డి ఈజ్ 750 such that the cost price of article D is 100 rupees more than that of C. If article C is sold at profit of 20% and article D is sold at loss of 20%, then find their average selling price అన్నాడమ్మా. క్వశ్చన్ ఏమన్నాడంటే చూడండి, ది యావరేజ్ కాస్ట్ వైజ్ ఇచ్చాడు. యావరేజ్ అంటే ఏంటంటే ఇద్దరికి సమానంగా, ఒక్కొక్కరికి సికి 750 రూపాయలు, డికి 750 రూపాయలు అయిందంట. టోటల్ ఎంత అవుద్దమ్మా, సికి సి ప్లస్ డికి ఓవరాల్గా ఎంత అవుద్ది, అది 750కి డబల్ చేస్తే అంత 1500. ఇప్పుడు డికి సికి వాళ్ళిద్దరు ఒక అమౌంట్ డిఫరెన్స్ ఇస్తారు క్వశ్చన్లో, 100 రూపీస్ ఇచ్చాడు. సో ఇందక్కడలాగే మనకి ఇప్పుడు దీన్ని రివర్స్లో రాసుకుంటాం. ఇందులో దీన్ని డి ప్లస్ సి. దీన్ని ఇప్పుడు మనకి కావాలి డి వాల్యూ కావాలంటే ఏం చెప్పాను, ఆ రెండు కలిపి బై 2 చేయాలి. 600/2 అంటే 800. సి వాల్యూ కావాలంటే ఆ రెండు మైనస్ చేసి బై 2 చేయలేదు. 1400/2 చేసి 700. ఇది క్వశ్చన్ వచ్చింది కదా. ఇప్పుడు డి వాల్యూ వచ్చి సి వాల్యూ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, సి వాల్యూ అనేది ఏంటంటే 20% ప్రాఫిట్ అంట. సి వాల్యూ ఇది కాస్ట్ ప్రైస్ కాదు, 700కి ఇది కాస్ట్ ప్రైస్. 100 వాల్యూ అయితే మనకి 120 వాల్యూ కావాలి. 00.12 84 840.
సి వాల్యూ అనమాట ఇది. సి వాల్యూ 840. ఇప్పుడు డి వాల్యూ 40. డి అని ఏం చేశాడంటే 20 రూపీస్ తగ్గించుకున్నాడు. అంటే దీని నుంచి -20 తీసేయండి. ఎంత వస్తుందమ్మా? 780. సో మనకి ఈ రెండు కలిపితే యావరేజ్ అంత అడిగాడు. అంటే ఇది 780కి ప్లస్ 840కి యావరేజ్ అడిగాడు క్వశ్చన్లో. ఇప్పుడు చూడండి యావరేజ్ అంటే ఇప్పుడు ఎంత వస్తుంది? ఓవరాల్ చేస్తే ఇక్కడ 0, ఇక్కడ 2, ఇక్కడ 1, 16. సో దీనికి యావరేజ్ అంటే బై 2 చేయాలి కదమ్మా. దీన్ని బై 2 చేశారనుకోండి, ఇది 8, ఇది 10. సో మనకు అడిగింది ఏంటంటే యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. వీడిది సెల్లింగ్ ప్రైస్ 720, 780, వీడి సెల్లింగ్ ప్రైస్ 840. ఈ రెండు కలిపి బై 2 చేయమన్నాడు, 810 అనమాట. సో ఆప్షన్ వచ్చేసి ఏ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ alone can complete a work in 30 days, B alone can complete the same work 20 days. If A increased his efficiency by 50%, while the efficiency of B remains unchanged, then find the time taken by A and B together to complete అన్నాడు. క్వశ్చన్లో ఏం లేదమ్మా. క్వశ్చన్ ఏమన్నాడంటే ఏ అని ఒక పని 30 రోజుల్లో చేయగలడు, బి అనే ఒక పని 20 రోజుల్లో చేయగలడు. అయితే ఇప్పుడు ఏమైందంటే వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఏ అనేవాడు ఏంటంటే 50% ఎఫిషియన్సీ పెంచాడు, కానీ బిఏ మాత్రం పెంచలే, బి అలాగే ఉంచున్నాడు అనమాట. అయితే వీళ్ళిద్దరు కలిపి పని కంప్లీట్ ఎన్ని రోజుల్లో అవుద్దని అడిగారు క్వశ్చన్. చూడండి, ఇప్పుడు ఫస్ట్ బి అనేవాడు 30 డేస్లో చేయగలడంట, బి అనేవాడు 20 డేస్లో చేయగలడంట. సో ఎల్సిఎం, ఈ రెండుకి ఎల్సిఎం అంతా 60. సో ఇది ఇక్కడ 32, ఇక్కడ 23. ఇప్పుడు ఎఫిషియన్సీ A:B యొక్క ఎఫిషియన్సీ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో మనకి? 2:3 అనమాట. ఇది ఎఫిషియన్సీ రేషియో. ఇప్పుడు ఏమన్నాడు? ఏ అనేవాడు 50% పెంచాడు అనమాట. 2లో 50% అది 1 పెంచాడు. న్యూ ఎఫిషియన్సీ ఎంత? ఇది న్యూ ఎఫిషియన్సీ ఇది 3 అయింది, కానీ ఈడు మాత్రం పెంచలేదు, ఈడు మాత్రం అలాగే ఉంచాడు. ఈ 3 ఎఫిషియన్సీతోనే పనిచేస్తాడు. అయితే ఇప్పుడు ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో పని చేయగలరు అని అడిగారు క్వశ్చన్. టోటల్ వర్క్ ఎంతమ్మా? ఇప్పుడు టోటల్ వర్క్ 60, వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత అమ్మా? 6. సో దీన్ని డివైడ్ చేస్తే 10 డేస్లో ఇద్దరు కలిపి ఆ పని అనేది పూర్తి చేస్తారనమాట. ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్. 50% ఆఫ్ ఎ నెంబర్ ఎక్సీడ్స్ 1/4 ఆఫ్ ది సేమ్ నెంబర్ బై 15. వాట్ ఈస్ ద నెంబర్? 50% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/2. అంటే 15%కి 1/4%కి డిఫరెన్స్ నీకు 15 అంట. 50% వాల్యూ 1/2. సో 1/4 ఈ రెండు యొక్క డిఫరెన్స్ క్వశ్చన్ ఇచ్చాడు నీకు, 15 ఇచ్చాడు. అయితే వాడి యొక్క నెంబర్ అడిగాడు. సో ఇక్కడ ఇది 4, ఇక్కడ 2, ఇది 8 ఈజ్ ఈక్వల్ టు 15. ఎంత వస్తుంది ఇక్కడ? 2 4s కాబట్టి 15 × 4, ఆ నెంబర్ వచ్చేసి 60 అనమాట. ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ ఎల్సిఎం క్వశ్చన్ అడిగాడు. ఎల్సిఎం ఇక్కడ ఎల్సిఎం క్వశ్చన్లు ఎప్పుడు కూడా ఆప్షన్ బట్టి చేసేయాలి. ఎల్సిఎం ఆఫ్ 120 అండ్ 180కి ఎల్సిఎం అడిగాడు. 360, 480, 720, 540. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ రెండు నెంబర్స్, ఇది ఫస్ట్ ఆప్షన్ చూడండి, 120 ఎందులో పోతుంది, ఇందులో పోతుంది, ఆప్షన్ ఏ అనమాట. ఎల్సిఎం అంటే ఏంటంటే మొత్తం దీన్ని కట్టక్కర్లేదు, డైరెక్ట్ ఆప్షన్లో ఈ నెంబర్తో ఏ నెంబర్ అయితే రెండు తెగుతాయో ఆ నెంబర్ అయితే మనకి ఎల్సిఎం. లీస్ట్ ఉండాలి, అది కూడా, ఇది కూడా తెగుతుంది, సో లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇన్నింటిలో లీస్ట్ ఏ నెంబర్ ఉంది? 360 అనమాట. అలా చెక్ చేసుకోవాలి. If a train can cross a pole is 8 seconds and 200 meters long tunnel is 18 seconds, then what is the length of the train అన్నాడు. What is the length of the train అన్నాడు. What is the length of the train? సో ఒక ట్రైన్ అంట ఒక పోల్ని క్రాస్ చేయడానికి 8 seconds పట్టిందంట. అదే ఒకవేళ 200 మీటర్ లాంగ్ ట్రైన్ 80 secondsలో క్రాస్ చేసింది, దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ట్రైన్ అన్నాడు. ఏముంది ఇక్కడ? స్పీడ్ ఈక్వల్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ ట్రైన్ అనేది 8 secondsలో క్రాస్ అయింది. తర్వాత ట్రైన్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్, టనల్ లెంత్ 200 బై ఇక్కడ 18. సో ఇది ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుందమ్మా? ఇక్కడ ఇది 18T, ఇక్కడ 8T ప్లస్ 1600 ఇది. సో ఇక్కడ 10T ఈజ్ ఈక్వల్ టు
1600. సో మనకు టీ వాల్యూ అడిగి కాబట్టి 1600/10 120 మీటర్స్ అనమాట. మన క్వశ్చన్లో ఇది ఇచ్చాడు. నేను ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎందుకు వేస్తున్నానంటే కొంతమంది ఫ్రెషర్స్ కూడా చూస్తున్నారు అనమాట. అందరికీ అర్థమయ్యేటట్లు అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి స్టెప్ బై స్టెప్ వేస్తున్నాను. నేను ఏదో ఫాస్ట్ క్యాలిక్యులేషన్ ఇక్కడ ఇదిలో క్యాలిక్యులేట్ పోద్దని చెప్పేసి డైరెక్ట్ ఆన్సర్ వేసాను అనుకోండి, చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది. సో అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి స్టెప్ బై స్టెప్ వేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కానీ ఎగ్జామ్లో మీరు అలా చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ విలేజ్ ఆఫ్ 1500 పీపుల్, 40% అడల్ట్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్, ఓన్లీ 75 స్టూడెంట్స్ ఆఫ్ అడల్ట్స్ allowed to the vote, and out of the adults who are allowed to vote, only 60% polled their votes. Find the number of the people in the village who polled their votes అన్నాడు. ఏం లేదమ్మ క్వశ్చన్. ఒక విలేజ్లో 1500 పీపుల్స్ ఉన్నారంట. అందులో 40% అడల్ట్స్ ఓట్ వేశారు. మళ్ళీ వచ్చిన రిజల్ట్ మళ్ళీ 75% ఓట్ వేశారంట. మళ్ళీ వచ్చిన దాంట్లో 60% ఓట్ వేశారు. అయితే ఓవరాల్గా ఫైండ్ ది టోటల్ ఓటర్స్, ఎంతమంది ఓట్స్ పోల్ చేశారు అనేది క్వశ్చన్. ఫస్ట్ 1500 ఉన్నారంట. దీంట్లో 40% వేశారంట. 1500 40%, 10% 10 150, 150, 4% 600 వేశారంట. ఈ 600లో మళ్ళీ మనకి ఇక్కడ 600, ఈ 600లో మళ్ళీ 75% వేశారంట. 600 75% ఎంత అవుతుంది? 75/100. 25 3s ఇక్కడ, 25 4s ఇక్కడ, 150 కదా. ఎంత ఇది? 450 మెంబర్స్ అనమాట. 450 75%. మళ్ళీ దీంట్లో 60%. 450లో మనకి 60% కట్టాలన్నమాట. ఇక్కడ 0 పోయింది అనుకో, ఇక్కడ 24, అది 30. మనకు ఓవరాల్గా ఎంతమ్మా ఓట్స్ పడ్డాయి? 270 ఓట్స్ పడ్డాయి అనమాట. ఆప్షన్ వచ్చేసి ఏ అనమాట. సో 1 by 1, ఫస్ట్ 40%, తర్వాత 70%, తర్వాత 60%. నెక్స్ట్ క్వశ్చన్. When a number is divided by 10, the remainder is half of the divisor and the quotient is 5 more than twice the product. The divisor is divisor and remainder, find the number అన్నాడు. సో ఎక్స్ అనే నెంబర్ని 10తో డివిజన్ చేశాడంట. చేస్తే రిమైండర్ ఎంత వచ్చిందంటే డివిజర్లో హాఫ్ అంట 5 వచ్చింది. కానీ కోషంట్ వాల్యూ ఎలాగిచ్చాడంటమ్మా? కోషంట్ వాల్యూ ఎలాగిచ్చాడంటే కోషంట్ 5 మోర్ దెన్ ప్రొడక్ట్ ఆఫ్ రిమైండర్ అండ్ డివిజర్, అంటే 2 × 10 × 5 అమ్మ. ఇది మనకి కోషంట్ వాల్యూ. ఇప్పుడు కోషంట్ కనుక్కోవాలి. కోషంట్ Q ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ ఎంతది? 50, ఇది 200. మన Q వాల్యూ ఎంత వచ్చిందంటే 105 వచ్చింది. మనకి కోషంట్ ఎంత వచ్చిందమ్మా? 105. ఇప్పుడు మనకి డివిజర్ కావాలి, ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ ఏమవుద్ది? 10 × 105 ప్లస్ ఇక్కడ 5, ఇది ఎంత వచ్చిందమ్మా? 1050 ప్లస్ 5 చేస్తే 1055 అనమాట. ఇది మనకి ఆన్సర్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ when it is sold at 30% profit and when it is sold at 10% loss is 160 rupees, then find the cost price of the article అన్నాడు. ఒక ఆర్టికల్ ఏంటంటే ఫస్ట్ 30% ప్రాఫిట్కి అమ్మాడంట, తర్వాత 10% లాస్కి అమ్మాడంట. అయితే 30% ప్రాఫిట్కి 10% లాస్కి వాడి యొక్క డిఫరెన్స్ వచ్చేసి 160 ఇచ్చాడు. అయితే మనకి కాస్ట్ ప్రైస్ అడిగాడు క్వశ్చన్లో. సో ప్రాఫిట్ 30% కాబట్టి 130, నెక్స్ట్ లాస్ వచ్చేసి 10% కాబట్టి 90. వీడి యొక్క డిఫరెన్స్ అన్నమ్మా 40. ఈ 40% క్వశ్చన్లోనే మనకి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 160 ఇచ్చాడు. సో మనకి కాస్ట్ ప్రైస్ ఇప్పుడు 100% కాబట్టి 100% వాల్యూ కావాలి. ఎంతమ్మా? అది 400 రూపీస్ అనమాట. 400 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అండ్
speed of the boat, still water is 1:5 respectively. If the boat takes 3 hours to travel 9 kilometers upstream, then how much distance will the boat cover while traveling downstream for 4 hours? అంట క్వశ్చన్లు ఏమన్నాడంటే మనకి స్ట్రీమ్ది నెక్స్ట్ బోట్ యొక్క స్పీడ్ రేషియో ఇచ్చాడమ్మా. అయితే బోట్ టేక్స్ 3 hours టు ట్రావెల్ 9 kilometers అప్ స్ట్రీమ్, అంటే 90 కిలోమీటర్ల అప్ స్ట్రీమ్ మీదకి వాడికి ట్రావెల్ చేయడానికి వాడికి 3 hours పట్టిందంట. అయితే ఇప్పుడు హౌ మచ్ డిస్టెన్స్ బోట్ కవర్స్ వైల్ ట్రావెలింగ్ డౌన్ స్ట్రీమ్ ఫర్ 4 hours. అదే డౌన్ స్ట్రీమ్లో 4 hours ఎంత టైం ఎంత డిస్టెన్స్లో ట్రావెల్ చేయగలరు 4 hours డౌన్ స్ట్రీమ్లో అని అడిగాడు. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. ఈ చాప్టర్ మీరు బాగా చేయాలి. మనకి ఎక్కువగా ఎస్ఎస్సి కానీ రైల్వేలు కానీ ఎక్కువగా మనకి ఈ మధ్యన ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేసిన టాపిక్స్ ఏమంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఒకటి, రేసెస్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఈ సర్క్యులర్ రేస్ ఉంటాయి కదా, ఈ క్వశ్చన్స్ బాగా ఇస్తున్నాడు ఎగ్జామ్స్లో. సో మీరు రేస్ ఒకటి, నెక్స్ట్ ఈ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఖచ్చితంగా 2 క్వశ్చన్లు వస్తాయి. ఇక్కడ క్వశ్చన్లో చూసుకుంటే మన స్పీడ్స్ రేస్ వచ్చాడమ్మా. నేను బోట్ స్పీడ్ని ఫర్ సపోజ్ ఇది బోటు, ఇది స్ట్రీము, దీన్ని నేను ఎక్స్ అనుకుంటాను, దీన్ని వై అనుకుంటాను. సో నేను ఒక స్పీడ్ రేషియో ఎదురు ఇచ్చాడంటే x:y వచ్చేసి మనకి 5:1 ఇచ్చాడమ్మా. అయితే మనకి అప్ స్ట్రీమ్లో అప్ స్ట్రీమ్ అనమాట. ఈ అప్ స్ట్రీమ్స్ ట్రావెల్ ఎంత 90 కిలోమీటర్స్ని 3 అవర్స్లో 3 అవర్స్లో కవర్ చేస్తే స్పీడ్ ఎంత అవుద్దమ్మా 30 ఏంటది మనకి కిలోమీటర్స్ పర్ అవర్. సో ఈ 2 యొక్క స్పీడ్లో మనకి ఏమన్నాడు, ఇప్పుడు బోట్ స్పీడ్ ఏమవుతుంది, స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది, డౌన్ స్ట్రీమ్ కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది డౌన్ స్ట్రీమ్ అంటే 2 మైనస్ 4/2 ఈక్వల్ టు 30 అవుతాయి. ఇక్కడ ఎంత వస్తుందమ్మా, ఇక్కడ 2, ఇది అంతే కదా, డిఫరెన్స్ బై 2 4/2 అనేది ఏంటంటే మనకి 30. సో మనకి ఎంత వచ్చిందమ్మా ఇక్కడ 2తో చేస్తే 15. ఈ 15 అనేది ఏంటి మనకి రేషియో వచ్చింది. ఈ 15 ఇక్కడ పెట్టండి, 15తో మల్టిప్లై చేసేది అంత 75. దీని స్పీడ్, దీనికి 75, ఇది 15, దీనికి ఇది 15. సో ఇక్కడ ఇది అంత, ఇది 15 5 75, ఇది 15 అనమాట. దేనిది బోట్ యొక్క స్పీడ్ ఎంత, స్టీమ్ యొక్క స్పీడ్ ఎంత. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడంటే 4 కిలోమీటర్స్కి ఎంత టైం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తా అన్నాడు. సో మనకి డౌన్ స్ట్రీమ్ అడిగాడు. డౌన్ స్ట్రీమ్ ఏమవుతుందమ్మా, డౌన్ స్ట్రీమ్ ఎప్పుడు కూడా మనం పడవ వెళ్ళేటప్పుడు, బోర్డు వెళ్ళేటప్పుడు మన స్ట్రీమ్ స్పీడ్ కూడా యాడ్ అవుతుంది కదా. సో 75 15 ఎంత 90. సో ఎన్ని అవర్స్లో 4 అవర్స్లో ఎంత 360. సో మనకి డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ టోటల్ డిస్టెన్స్ ఎంత, మనకి ఓన్లీ డౌన్ స్ట్రీమ్ అడిగాడు కాబట్టి 180 ఏంటమ్మది 180 కిలోమీటర్స్ అనమాట. డౌన్ స్ట్రీమ్ ఎంత వచ్చింది 180 కిలోమీటర్స్. మంచి వెరీ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ అమ్మా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 4 ఇన్లెట్ పైప్స్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ కెన్ టుగెదర్ 15 పైప్స్. సో ఇప్పుడు 4 ఇన్లెట్ పైప్స్ అంటే 4 అంటే ఫర్ సపోజ్ నేను 4 అక్కడ ఉంచాను కాసేపు, ఇది 15 మినిట్స్లో, ఇది 30 మినిట్స్లో. ఓవరాల్గా ఎంత అమ్మా 60. సో ఇక్కడ ఎంత గ్యాప్ వస్తుంది, ఇక్కడ ఇది 15 2s, ఇది 15 1s. సో మనకి ఎన్ని పైప్స్ ఇచ్చాడు అంతా మనకు అనవసరం లేదు. ఇప్పుడు మొత్తం ఎఫిషియన్సీ అంతా 1, ఈ ఎఫిషియన్సీ 60/1 అంటే ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా 60 మినిట్స్లో మనకి ఏంటంటే పైప్ అనేది ఏంటంటే ఫిల్ అవుతుంది అనమాట. ఆప్షన్ వచ్చేసి బి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ బి సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ ది 75% ఆఫ్ 800 సో దట్ ఈక్వల్ టు ద 20% ఆఫ్ 1200 అన్నాడు. సో 75% ఆఫ్ 800, 75% ఎంత అవుతుంది 800లో, 0 0 క్యాన్సిల్ అయిపోతే 75 8 అంటే 600.
ఆ 600లోంచి ఎంత నెంబర్ మైనస్ చేస్తాయంటే మనకి 20% ఆఫ్ 1200, 10% 120 అయితే 20% ఎంత అవుతుంది? 240 అవుతుంది. సో మనకి 240 కావాలి, ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ అంటే ఎంత? 360. బేసిక్ క్వశ్చన్ అమ్మా ఇది. నెక్స్ట్, పీ హ్యాడ్ 200 నోట్స్ ఉన్నాయంట అండ్ సర్టన్ నెంబర్ ఆఫ్ 10 నోట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి పి అనేవాడు ఉన్నాడు, నెక్స్ట్ క్యూ అనేవాడు ఉన్నాడు. వీడి దగ్గర 200 రూపీస్ నోట్స్ ఉన్నాయి, ప్లస్ 10 రూపీస్ నోట్స్ కూడా ఉన్నాయి, 10 రూపీస్ నోట్స్ కూడా ఉన్నాయి. ఈ 204 నోట్స్ ఉన్నాయంట, కానీ మనకి ఇవన్నీ ఉన్నాయి మనకి తెలియదు. ఇది ఒక ఫస్ట్ కేసు. సెకండ్ది ఏమన్నాడంటే క్యూ దగ్గర కూడా 500 నోట్స్ ఉన్నాయి, 500 నోట్స్ ఉన్నాయి, ప్లస్ 100 నోట్స్ ఉన్నాయి. 100 నోట్ ఒకటి ఉంది, కానీ 500 ఎన్ని నోట్స్ ఉన్నాయంటే 3 ఉన్నాయంట. 100 నోట్స్ వచ్చేసి 1 ఉంది, 100 నోట్ వచ్చేసి 1 ఉంది. ఓకేనా? నెక్స్ట్ లేటర్ పీ వాజ్ గివెన్ 50 రూపీస్ నోట్. లేటర్ 50 రూపీస్ ఇచ్చాడంట. ఓకే, అది కాసేపు అలా కూర్చుదాం. అప్పుడు రేషియో ఎంత? పీకి క్యూకి 5:3 రెస్పెక్ట్. హౌ మనీ 10 రూపీస్ నోట్స్ అన్నాడు. సో చూడండి, ఈజీ క్వశ్చన్ ఇది కూడా. 25, 20, 30 and 15. చూడండి, అది 200 రూపీస్ నోట్స్ 4 ఉన్నాయంటే ఎంత అవుతామా? కాస్ట్ అయితే 800 ప్లస్ 10x ప్లస్ ఇది 50 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాడంట. ఓకే, 50 ఇచ్చాడు, డివైడెడ్ బై ఇక్కడ ఇది 1500, అది 1600, ఓవరాల్గా 1600. వీటి యొక్క రేషియో మనకి క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? రేషియో క్వశ్చన్లో మనకి 5:8 ఇచ్చాడు. క్వశ్చన్లో 5:8 రేషియో ఇచ్చాడు. సో ఇప్పుడు చూడండి ఎంత వస్తుందమ్మా? 850 ప్లస్ 10x డివైడెడ్ బై 1600 ఈజ్ ఈక్వల్ టు 5/8 అనమాట. ఇక్కడ ఇది ఎంత అవుతుంది? 200 ఇది. ఓకేనా? ఇది 200. ఇప్పుడు అవతలకి వెళ్ళిపోతే ఏమవుతాము? ఇప్పుడు ఇది 850 ప్లస్ 10x ఎంతది? 1000. సో మనకి 10x వాల్యూ అనేది 150 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 50. అయితే 10 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి అడిగారు క్వశ్చన్లో. ఎన్ని ఉన్నాయి? ఎక్స్ అంటే ఎంత? 50. ఆన్సర్ వచ్చేసి డి అనమాట. ఓకేనా? ఆప్షన్ వచ్చేసి డి. నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ది స్క్వేర్స్ ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ ఇస్ 22 టైమ్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్. ఇది స్మాలర్ నెంబర్ ఇస్ 8, దెన్ వాట్ ఈస్ ద గ్రేటర్ నెంబర్ అన్నాడు. రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ మన క్వశ్చన్లో 22 టైమ్స్ ఆఫ్ రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ 22 టైమ్స్ ఆఫ్ ఆ రెండు నెంబర్ల యొక్క సమ్ అంట. అయితే మన క్వశ్చన్ ఏమన్నాడంటే దెన్ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ అన్నాడు. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్? అందులో పెద్ద నెంబర్ ఏంటమ్మా అని అడిగాడు. 14, 16, 18, 20. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 22 టైమ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. 22 టైమ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాదంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 22 ఇంటూ ఎక్స్ ప్లస్ వై. డీటెయిల్గా రాస్తానమ్మా. సో దీనికి క్యాన్సిల్ అయిపోయింది. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 22. దాంట్లో ఒక నెంబర్ 8 అంట. దాంట్లో ఒక నెంబర్ 8. సో ఒక నెంబర్ 8, ఇంకో నెంబర్ ఎంత అవుతుంది? 14 అవుతుంది. 14, 8 కదమ్మా, 22. సో అది 14 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మన రీసెంట్గా ఎన్టీపీసీ క్వశ్చన్లో కూడా ఇచ్చాడు, ఎన్టీపీసీ ఎగ్జామ్లో కూడా ఇచ్చాడమ్మా. రీసెంట్ ఎగ్జామ్స్లో ఆప్షన్స్ రాస్తాను చూడండి ఒక పక్కన.
-8 -6 8 6 ఇప్పుడు చూసుకుంటే మనకి 3/2 హోల్ పవర్ 12 ఇంటూ 2/3 హోల్ పవర్ 15 ఇంటూ 3/2 హోల్ పవర్ 8 ఈజ్ ఈక్వల్ టు 2/3 హోల్ పవర్ m+3. అయితే మనకు m వాల్యూ అడిగాడమ్మ క్వశ్చన్లో. మన క్వశ్చన్లో ఏమడిగాడంటే m వాల్యూ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చను, చాలాసార్లు ఇచ్చాడు ఎగ్జామ్స్లో. రీసెంట్ NTPC ఎగ్జామ్లో కూడా ఇచ్చాడు ఈ క్వశ్చన్. చూడండి బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు దీన్ని కంపేర్ చేస్తే ఇది కంపేర్ చేస్తే ఇప్పుడు a పవర్ m ఇంటూ a పవర్ m ఇంటూ a పవర్ m ప్లస్ అన్నమాట. అంటే ఇక్కడ 3/2 ఈ రెండు కలపాలమ్మా. అంటే ఎంత 20 కదా, ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది 2/3 15 అనమాట. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో మనకి 2/3 ఇక్కడ చూడండి m+3 అన్నమాట. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 3 అనేది 20 టైమ్స్ వచ్చిందని అర్థం, 2 అనేది 20 టైమ్స్ వచ్చింది అర్థం. ఇక్కడ 2 అనేది 15 టైమ్స్ వచ్చింది, ఇక్కడ 3 అనేది 15 టైమ్స్ వచ్చింది. ఇక్కడ 20 ఆల్రెడీ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇప్పుడు దీంట్లో 5 టైమ్స్ పోతాయి లేదమ్మా దీంట్లో. అంటే ఇక్కడ పైన ఎంత ఉంటుంది 3/2 అనేది హోల్ పవర్ 5 ఉంటుంది ఇక్కడ. దీని వాల్యూ వచ్చేసి 2/3 m+3 అనమాట. సో దీన్ని ఇన్వర్స్ రాసుకుంటే ఎంత అవుతుందంటే ఇక్కడ 3/2 పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 3/2 సైన్స్ రివర్స్ అయిపోతుంది, -m -3. మళ్ళీ ఇక్కడ ఈక్వల్ కదా, a పవర్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ అంటే ఏమవుతుంది ఇప్పుడు ఈక్వల్ అవుతుంది కాబట్టి దీన్ని ఈక్వల్ చేసుకుంటే f5 ఈజ్ ఈక్వల్ టు -m -3. ఈ మైనస్ మొదలు పంపించేస్తే -8 -m, మనకి m వాల్యూ అడిగాడు కాబట్టి -8. ఇది ఆన్సర్. సో ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్, మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. సో ఎంత ఇచ్చాడంటే 5x³ ప్లస్ 15x² మైనస్ 10x మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఏమనంటే సమ్ ఆఫ్ ఫ్రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రూట్స్ అడుగు. సమ్ ఏమవుతాం, సమ్ ఇప్పుడు కూడా -b/a అవుద్ది, ప్రోడక్ట్ ఏమవుద్ది -d/a అనమాట. సో సమ్ వాల్యూ కావాలి -b/a అంటే ఇది a ఇది b c అది b. -b అంటే -b అంటే 15/a చేస్తే మైనస్ కాబట్టి ఇక్కడ 5 చేస్తే -3 ఉండాలి. మనకి సమ్ వచ్చి -3, ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ మైనస్ కాబట్టి 25, ఇక్కడ 5 చేస్తే ఇక్కడ 5 -3 అంటే 5. సో ఆప్షన్ వచ్చేసి బి. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, ట్రిగ్నోమెట్రిక్ క్వశ్చన్ అమ్మ, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఏమనంటే క్వశ్చన్లో ఇఫ్ tan θ ఈజ్ ఈక్వల్ టు 5/12 ఇస్తారు క్వశ్చన్లో. మనకి ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కాస్ 2θ అడిగాడు. కాస్ 2θ వాళ్ళు మనకు కావాల్సింది కాస్ 2θ ఫార్ములా కావాలి. మనకి కాస్ 2θ ఫార్ములా మనకు తెలిసింది 2 cos² -1 అనమాట. 2 cos² θ -1 ఇది మనకి కాస్ 2θ ఫార్ములా. సో ఇప్పుడు మనకి కాస్ కలుపుకోవాలా, అంతేనా? అది క్వశ్చన్. ఇప్పుడు మనకి చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలో పైథాగరస్ ప్రిన్సిపల్ చూసుకుంటే క్యాండిడేట్ ఏమైతే పర్పెండిక్యులర్ ఫర్ బేస్ అనమాట. పర్పెండిక్యులర్ 5 అయ్యింది,
ఇది బేస్ 12 పెట్టి ఇదంతా అమ్మా ఇది 13. సో మనకి 2 ఇంటూ కాస్ అంటే ఏంటి, బేస్ అపాన్ హైపోటనస్, బేస్ హైపోటనస్. 12 స్క్వేర్ 144, ఇది 169 మైనస్ 1. సో ఇప్పుడు మనకి 144 ఇంటూ 2 అనమాట 88 2 ఎంత అవుతుంది, 288 బై 169 మైనస్ 1. మీకు ఆల్రెడీ మా ఫస్ట్ మాక్ టెస్ట్లో ఈ సమ్ కూడా చెప్పాను నేను. ఎప్పుడు కూడా రెఫరెన్స్ 1 అయి ఉన్నప్పుడు డైరెక్ట్ ఏంటంటే 280 నుంచి 169 మైనస్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ ఎంత తక్కువ అమ్మా, ఇక్కడ 1 వేసుకున్నాను అనుకో 70 అవుతుంది, 170 అవుద్ది. అది 31, అది 88. సో ఇక్కడ 9, ఇది ఎంత ఇది 11. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా, 11 9 169, 119 169. సో ఆప్షన్ వచ్చేసి ఏ అమ్మ, 119 169. ఆప్షన్ వచ్చేసి ఏ. ఇంపార్టెంట్ క్వశ్చన్. మన కాస్ట్ టు డేటా ఫార్ములా గుర్తుండాలి, 2 కాస్ట్ డేటా మైనస్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ట్రయాంగిల్ PQR ఇస్ సిమిలర్ టు SNT అంట. ట్రయాంగిల్, 2 ట్రయాంగిల్స్ ఇచ్చాడు, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఇది PQR, ఇది STU. ఇది 2 సిమిలర్ ట్రయాంగిల్స్. PQ 10 ఇచ్చాడు, ST 4 ఇచ్చాడు. నెక్స్ట్ TU వచ్చేసి 6, US వచ్చేసి 8. దాంతో పెరిమీటర్ ఆఫ్, దీని యొక్క పెరిమీటర్ అడిగాడు. సో పెరిమీటర్ అంటే ఏం లేదమ్మా, ఫస్ట్ మనకి కావాల్సిందంటే ఆప్షన్స్ రాస్తాను చూడండి. ఇక్కడ ఆప్షన్స్ 45 సెంటీమీటర్, 50, 35 అండ్ 40 సెంటీమీటర్స్. చూడండి మనకి దీని యొక్క పెరిమీటర్స్, దీని యొక్క పెరిమీటర్ కావాలి. ఎప్పుడైనా పెరిమీటర్ కావాలని గుర్తుపెట్టుకోండి. ముందు సైడ్స్ యొక్క రేషియో తీసుకోండి. దీని యొక్క సైడ్ ఎంత 10, దీని సైడ్ 4. సో రేషియో తీసుకుంటే 2 5 ఇక్కడ 2. సైడ్ రేషియో ఇది. సో పెరిమీటర్ ఏమవుతుందంటే ఇప్పుడు 2కి పెరిమీటర్ ఎంత అవుతుంది, 10 18. సో దీని క్వశ్చన్లో వాల్యూ 18 ఇస్తారు, అంటే ఇది 9 మల్టిపుల్ అనమాట. ఇప్పుడు దీనికి కూడా 9 మల్టిపుల్ చేస్తే 45 సెంటీమీటర్స్ అనమాట. దీని యొక్క పెరిమీటర్ వచ్చేసి 45 సెంటీమీటర్స్. ఆప్షన్ వచ్చేసి ఏ. ఈజీ క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ బాడ్మస్ రూల్. బాడ్మస్ 104 division closure brackets 8/4 into curly brackets 10 plus 6 minus 1 plus 3. సో ఇది ఇచ్చాడు క్వశ్చన్. 4 6 8 10. సో ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. బాడ్మాస్ మనకు తెలిసిందిగా రూల్ ఏంటి, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది 1 plus 4 ఇది ఓకేనా, మైనస్ ఇక్కడ 4 మైనస్, అంటే ఇక్కడ అంతా 5 plus 2 minus 4. సో ఇదంతా మొత్తం 7 నుంచి 4 తీస్తే 3, ఈ 3 ఇక్కడ ఉంచు. నెక్స్ట్ ఇక్కడ 10 plus 6 minus 3 అనమాట. ఇది 16 తీస్తే 13 అనమాట. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 8/4 ఇంటూ 13, 8/4 13. సో ఇది డివైడ్ చేసాను అనుకోండి ఎంత వస్తుంది, 4. అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ ట్రయాంగిల్ PQR, QS perpendicular to PR at S and angle SQR is 35 degree. That T is the point and QR such that angle TPR is equal 40 degree. What is the measure of angle PTR అడిగారమ్మా.
క్వశ్చన్ ఏం లేదు, ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. PQR అనే ట్రయాంగిల్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఏమన్నాడంటే QS పర్పెండిక్యులర్ టు PR. QS పర్పెండిక్యులర్ టు PR అమ్మ. ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేశాడు పర్పెండిక్యులర్ అన్నమాట. ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ అనేది 90 డిగ్రీ మనకు చేసుకుంటుంది. ఈ పాయింట్ S అనమాట. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే ఇప్పుడు SQR అనేది మనకి 35 డిగ్రీ ఇచ్చాడమ్మా. నెక్స్ట్ T ఈజ్ పాయింట్ ఆన్ QR. ఫస్ట్ అప్పుడు T అని ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే దీని మీద T, ఇక్కడ నుంచి ఈ లైన్ వచ్చేసి ఇచ్చాడు క్వశ్చన్లో మనకి. ఎంత ఇచ్చారు? TPR అనేది మనకి 40 డిగ్రీ ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ PTR అడిగాడమ్మ క్వశ్చన్లో. PTR వాల్యూ మనకు కావాలా. ఏమడిగాడు? PTR ఈ వాల్యూ మనకు క్వశ్చన్లో అడిగాడు. సో చూడండి బాగా, ఈ ట్రయాంగిల్ మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి. ఈ ట్రయాంగిల్ బాగా అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తం 180 డిగ్రీ, ఇది 90, 35, ఇదంతా అవుతుందంటే 55 డిగ్రీ అమ్మ. సో మొత్తం ఇది ఇప్పుడు ఈ ట్రయాంగిల్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే ఇది కూడా 180 డిగ్రీ కాబట్టి ఇది 40, ఇది 55, 95. ఈ డిగ్రీ ఎంత అవుతుందంటే 85 డిగ్రీ. సో మనకి PTR వాల్యూ అడిగాడు కాబట్టి 85 డిగ్రీ. ఆప్షన్ వచ్చేసి 3 అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్జీబ్రా క్వశ్చన్. ఆల్జీబ్రా మనకి ఇది ఫార్ములా బేస్ అమ్మ. ఈ క్వశ్చన్ రావాలంటే మనకి ఖచ్చితంగా AQ ప్లస్ BQ మైనస్ 3ABC ఫార్ములా రావాలి. ఇక్కడ రాస్తాను చూడండి. AQ ప్లస్ BQ ప్లస్ CQ మైనస్ 3ABC ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C ఇంటూ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ AB మైనస్ BC మైనస్ CA. ఈ ఫార్ములా మనకి వస్తే కానీ ఆ సమ్ మనం చేయలేము. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు కింద వాల్యూస్ కూడా అదే ఇచ్చాడు కాబట్టి A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ AB మైనస్ BC మైనస్ CA. సో దీనికి పోతుంది కాబట్టి మనకి A ప్లస్ B ప్లస్ C వాల్యూ మనకు కావాలి క్వశ్చన్లో అడిగాడు. A ప్లస్ B అంటే ఇది ఎక్స్ అంటే X వాల్యూస్ అన్నమాట. అక్కడ ఏమంటాడంటే A ప్లస్లో ఎంత ఇచ్చాడంటే X ఇచ్చాడు, B ప్లస్ 2Y ఇచ్చాడు, C ప్లస్లో 3Z ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ B, X ప్లస్ 2Y ప్లస్ 3Z అనమాట. సో ఈ వాల్యూస్ మనకు అక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ X ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆఫ్ 10, 20, 15, 35 దాన్ని ఈ నెంబర్ అప్టైన్ బై దిస్ ఆర్డర్ అన్నాడు. సో ఈ క్వశ్చన్లో ఏం లేదమ్మా, ప్రపోర్షన్ బేస్డ్ క్వశ్చన్. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ 10, ఇది 20, ఇది 15, ఇది 35. సో దీనికి డిఫరెన్స్ 10, ఇక్కడ డిఫరెన్స్ 20. సో దీనికి 1 ఇక్కడ 2 అనమాట. సో ఈ ఫస్ట్ నెంబర్ ఇక్కడ నెంబర్ మల్టిప్లై చేయండి. ఇదంతా 20, అది మైనస్ 15 బై డిఫరెన్స్ 1 అనమాట. ఓవరాల్ మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ 5. సో 5 వచ్చింది. సో మనకి ఫస్ట్ దాంట్లో ఆప్షన్ చూసుకుంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో 3x, మన మిగతా సేవ్ చేయక్కర్లేదు. 3 into 5 ఇక్కడ 15, జస్ట్ దీని ఆన్సర్ 15 అనమాట. సో డబల్ ఇంకా రేషియో అన్ని మనకు అవసరం లేదు. ఏదైతే ఫస్ట్ వాల్యూ ఇచ్చారో మోస్ట్లీ అదే అవుతుంది ఆన్సర్ 15. సో ఇదమ్మా మాక్ టెస్ట్, 12 మాక్ టెస్ట్. మీరు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్లో ఈ పేపర్స్ ఉంటుంది. ఈ పేపర్స్ రిటర్న్ తీసుకొని దగ్గర ఉండి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం మళ్ళీ.